మనం ఇప్పుడు వండర్‌లా వచ్చేసాము. సో, వండర్‌లాలో చాలా సేపు వెయిట్ చేసాం. అంటే మేము చాలా ఎర్లీ ఎళ్ళాము. సో, తర్వాత అలా కొన్ని అట్లా వేషాలతోటొచ్చారు. వాళ్ళతోటి మా పిల్లలు ఫోటోలు దిగిర్రు. ఆ తర్వాత అసలు మా అమ్మాయి నన్ను నిలబడనీయట్లే, కూర్చొనివ్వలే, తిననీయలే, వాడిని చిన్నోడిని చూసుకోనీయలే. అసలు సతాయించింది. నేను ఆడుకునే దగ్గరికే పోవాలి, నేను ఆడుకునే దగ్గరికే పోవాలి. ఆమెదే సరిపోయింది. మొత్తం ఆమెదే అయిపోయింది. నేను ఎవ్వరికీ ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా ఇయలేకపోయినా. కా కాజుకి గాని, బర్ఫీకి గాని, మా మమ్మీకి గాని. ఈళ్ళందరితో పాటు నేను. అబ్బా! నాకు మా ఆయన విలువ అర్థమైంది ఆ రోజు. నేను ఎన్ని సార్లు ఫోన్ చేసి, "బుజ్జీ గుర్తొచ్చినావు, బుజ్జీ మిస్ యూ, బుజ్జీ ఐ లవ్ యూ" అని మెసేజ్‌లు పెడుతూనే ఉండే. అంత విలువ అర్థమైంది. అమ్మో! చాలా ఏడ్చినా నేను మా హస్బెండ్‌ని గుర్తు తెచ్చుకొని. ఇట్లా ఒక్కొక్కటి వాళ్ళ గేమ్స్ అన్నీ ఆడిపించిన. ఇంగో లాస్ట్‌కి దీంట్లో వీడిని కూడా ఎక్కించినాము. కానీ వండర్‌లాలో ఏజ్‌తో సంబంధం లేదంట. హైట్‌తో సంబంధం అంట. ప్రతి దగ్గర పిల్లల హైట్ చెక్ చేసిన తర్వాతనే పోనిస్తుర్రు. ఇక్కడ ఇంగా వాటర్‌లో దిగిన తర్వాత అసలు ఇద్దరు ఆగనే ఆగట్లేరు. మెయిన్ మా కాజుగాడికైతే వాటర్ అంటే ఎంత పిచ్చో! ఇంట్లో స్నానం చేస్తుంటే కూడా ఆ బకెటు, ఆ ట్యాప్ తోటి అట్లా ఆడతాడు. కొంచెమన్నా అసలు లేదు. ఆఖరికి రెయిన్ డాన్స్ వస్తుంటే కూడా రెయిన్ డాన్స్‌లో కూడా ఫుల్ డాన్స్ ఏస్తుండు మాతో పాటు. అలసిపోయి అట్లా పడుకున్నా కూడా కొన్ని వాటర్ పడంగానే లేస్తాడు. అట్లా వాడు ఆ టైప్ అనమాట. అక్కడ వండర్‌లాలో డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత అక్కడి నుంచి ఇక్కడికొచ్చాము. సో, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చాము. అసలు ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఫ్యామిలీ ఎళ్ళాలని. అది ఇలా వెళ్ళాల్సి వస్తది అనుకోలేదు. కానీ వెళ్ళాం. చాలా బాగుంది అసలు. అది గోల్డా అన్నట్టే ఉంది. అండ్ అదే రోజు నైట్ ఇలా ఒక రిసార్ట్‌లో ఇట్లా గెట్ టుగెదర్ లాగా పెట్టిర్రు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా. అక్కడికి కొంతమంది టీవీ ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చారు. అండ్ మా డ్యాడీకి సన్మానం, మా మమ్మీ మా డ్యాడీకి సన్మానం అంటే మా డ్యాడీ వెళ్ళలే కాబట్టి మా డ్యాడీ ప్లేస్‌లో నేను వెళ్ళాను. ఆ దండ వేయడం అయన్నీ నేనే చేశాను. అండ్ అప్పారావు గారు వచ్చేసి మా పిల్లలతో మస్తు ఆడుకుంటూ కాజుగాడైతే ఆయన మీద నుంచి దిగట్లేడు. ఆయన కూడా అసలు చాలా జోవియల్‌గా చాలా మంచిగా మాట్లాడిండు. తాత అని బర్ఫీ వెళ్తే కూడా చాలా బాగా మాట్లాడిండే, బాగా చూసుకునుండే. టీవీ ఆర్టిస్టులు ఇట్లా కూడా ఉంటారా అనిపించింది. బట్ ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అండ్ దీంతోటి ఈ టూర్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ 2 డేసే, చాలా చిన్న టూర్ కానీ చాలా బాగుంది. దీంట్లో మా మమ్మీ, మా డాడీ, మా మా హస్బెండ్ ఇద్దరిని మిస్ అయినాం. మా మమ్మీ మా డాడీని ఎక్కువ మిస్ అయింది. నేను మా హస్బెండ్ని ఎక్కువ మిస్ అయినా. నేను మిస్ కావడం కన్నా ఎక్కువ ఏమంటారు, నాకు తన విలువ అర్థమైందనమాట. ఎస్, అంతే. ఐ లవ్ యూ బుజ్జి. ఈ వీడియో ద్వారా చెప్తున్నా.